సోదరా, ఆత్మసమర్పణమంటే తనను పూర్తిగా అలక్ష్యం చేసి గురువు యొక్క సంకల్పానికి తనను పూర్తిగా సమర్పించుకునే స్థితే తప్ప ఇంకొకటి కాదు. ఈ స్థితిలో శాశ్వతంగా ఉండిపోతే శూన్యీకరించుకునే స్థితి యొక్క ఆరంభానికి అది దారి తీస్తుంది. ఆ మహాప్రభువుకు మనల్ని ఆత్మసమర్పణ గావించుకున్నప్పుడు ఆయన నుండి అత్యున్నత దివ్యశక్తి యొక్క నిరంతర ప్రవాహాన్ని మనం ఆకర్షించనారంభిస్తాం. ఈ స్థితిలో ఉన్న మనిషి మాస్టర్ గారి సంకల్పం ఏదైతే ఆదేశిస్తుందో అదే ఆలోచిస్తాడు లేదా అదే చేస్తాడు. ఈ ప్రపంచంలో తనదంటూ ఏదీ లేదని, కానీ ప్రతీదీ ఆ మాస్టర్ గారి నుండి వచ్చిన పవిత్ర ధర్మంగానే భావిస్తాడు. ప్రతీదీ మాస్టర్ గారి ఆజ్ఞగానే భావించి నిర్వర్తిస్తాడు. అతని సంకల్పం పూర్తిగా మాస్టర్ గారి సంకల్పానికి లోబడి ఉంటుంది. ఆత్మసమర్పణ అనేది అంత సులువుగా సాధించే సాధారణ విషయం కాదు. మన సర్వేంద్రియాలను, సర్వశక్తులను సంపూర్ణంగా శూన్యీకరించుకున్న తర్వాతనే అది ప్రారంభమవుతుంది. ఈ విషయంలో యోగులు శిష్యులను 2 ప్రధాన వర్గాలుగా వర్గీకరించారు: మన్మతులు, గురుమతులు. మన్మతులు ఏదో ఒక ప్రాపంచిక లబ్ధిని, అంటే బాధల నుండి ఉపశమనం, సంపదల పట్ల కోరిక ఇత్యాది వాటిని దృష్టిలో పెట్టుకుని గురువుని ఆశ్రయిస్తారు. వారి కోరికలు తీరుతాయన్న ఆశ వారికి ఉన్నంతవరకే వారు గురువుకు సమర్పించుకుంటారు. ఈ విషయంలో వారికి నిరాశ ఎదురైనప్పుడు వారు మాయమైపోతారు. అటువంటి శిష్యులకు విధేయత, సమర్పణాభావం అన్న ప్రశ్నే తలెత్తదు. ఇక శరణాగతి గురించి ఏమని చెప్పాలి? గురుమతులు అనే శిష్యులు అన్ని విషయాలలోనూ మాస్టర్ గారి ఆజ్ఞలను శిరసా వహిస్తారు. అన్ని విధాలా గురువుగారి సంకల్పానికి లోబడి ఉండే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మికతలో ఉన్నతమైన స్థితులను సిద్ధింపచేసుకున్న గురువర్యుల మహోన్నత శక్తులచే బాగా ఆకట్టుకోబడినప్పుడు అంతర్ముఖంగా వారి ఆజ్ఞలను శిరసావహించేందుకు సుముఖంగా ఉంటాం. అందువల్ల అభ్యాసికి తన లక్ష్య సాధనలో ఆత్మసమర్పణ అనేది ఎంతో ముఖ్యమైనది.